ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. సెషన్ అధికార విపక్షాలు రెడీ అవుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సమావేశాలకు అటెండ్ అవుతారా లేదా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే 29న తొలి రోజే కేసీఆర్ సభకు వస్తారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో కూడా బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజే సభకు వచ్చారు కేసీఆర్. ఈసారి కూడా ఒక్కరోజే ఆయన సభకు అటెండ్ అవుతారా లేక పూర్తి సెషన్ కు వస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుపై గులాబీ నేతలు ఏమంటున్నారు? జ్యోతి, నిన్న ఒక మీటింగ్ జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక మీటింగు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగింది. ఆ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు, అట్లనే రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులను నిన్న కేసీఆర్ పిలిపించుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడుతున్నప్పుడు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి నేను కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ఆ సమావేశానికి అటెండ్ అయినటువంటి నేతలు బయటికి వచ్చినప్పుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంటే కేసీఆర్ మీటింగ్లో ఏ అంశాలు మాట్లాడారు అనేటువంటి అంశాలు కాకుండా 29వ తారీఖున అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు అనేటువంటి ఒక లీక్ వచ్చింది. సో మనకున్నటువంటి సమాచారం బీఆర్ఎస్ వర్గాలతో మాట్లాడినప్పుడు కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్నట్టు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రజా సమస్యలు కావచ్చు, గతంలో ఆయన ఈ మధ్య 21వ తారీఖున తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ వెనుకపోవడం అంశం కావచ్చు, లేదంటే పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ అంశాలని అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టుగా బీఆర్ఎస్ నుంచి అయితే లీక్ అందుతుంది. అయితే ఈ సంవత్సరంలో మనకు మార్చి 12వ తారీఖున అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు మార్చి 12వ తారీఖున ఒకే ఒక్క రోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అది మాత్రం విని ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. సో బయటకు కూడా రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే నేనున్నటువంటి తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చినప్పుడు అటు యశోద హాస్పిటల్ కానీ లేదంటే గచ్చిపల్లిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి మాత్రం వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్నారు. హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు హరీష్ రావును పరామర్శించేందుకు కేసీఆర్ బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. ఇంకొక వైపు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు నిజంగానే కేసీఆర్ వస్తారా లేదా అనేది బీఆర్ఎస్ కేడర్ లో గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య 2-3 సార్లు సవాల్ విసిరడం జరిగింది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు, ఎమ్మెల్యేలు కూడా మీరు ఏమైనా ఉంటే వచ్చి అసెంబ్లీకి మాట్లాడానని మాట్లాడుతున్నారు. కాబట్టి కొంత బీఆర్ఎస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నాక, ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత, ప్రజల సపోర్ట్ ఉన్న తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ఏదైనా ప్రజల సమస్యలు ఉంటే ప్రస్తావించాలి. కానీ ఇట్లా సైలెంట్ గా ఉంటే కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రజల్లో చర్చ ఉంది, రాజకీయ విశ్లేషకుల్లో చర్చ ఉంది, సోషల్ మీడియాలో కూడా పబ్లిక్ పోస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఒత్తిడి పెరిగే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా గతంలో కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టుగా వస్తున్నట్టుగా పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఈసారి మాత్రం ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెడుతూ చాలా అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. తర్వాత ఉమ్మడి రాష్ట్ర తెలంగాణ 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు జరిగినటువంటి నీటి కేటాయింపులు, అది గోదావరి కానీ కృష్ణా కానీ, తర్వాత గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా ఉండే, తర్వాత తెలంగాణ వచ్చినాక కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తోటి బీఆర్ఎస్ చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా అని చెప్పి సవాళ్ళు విసిరారు రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన కేసీఆర్ రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు ఇంకొక వైపు బీజేపీ నుంచి కూడా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అసలే కష్టాల్లో ఉంది. అటు అధికారం కోల్పోయి అసెంబ్లీ ఎన్నికల్లో, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో, ఈ మధ్య జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి, పంచాయత్ ఎలక్షన్ లో కూడా అంతంత మాత్రమే రిజల్ట్ వచ్చి ఇట్లాంటి పరిస్థితుల్లో పార్టీ కొంత కష్టాల్లో ఉంది. కాబట్టి కేడర్ లో జోష్ పెంచాలన్నా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి సమస్యల్లో కొంత ఒత్తిడి తీసుకురావాలన్నా అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకుందాం, అసెంబ్లీకి రావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారనేది
బీఆర్ఎస్ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరిగితే మనకు తెలిసినటువంటి విషయమే. మరి 6 నెలలు అవుతుంది. గతంలో మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి టెక్నికల్ గా అసెంబ్లీ సమావేశాలకు ఏమైనా హాజరు కావాలని ఉద్దేశంతో కేసీఆర్ వస్తున్నారనేది కూడా ఇంకొక వైపు చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ 29వ తారీఖున అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు అంటున్నారు. అయితే 30, 31, 1వ తారీఖు ఈ 3 రోజులు తప్ప మళ్ళీ జనవరి 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో నీటి కేటాయింపులకు సంబంధించిన సాగునీటి కేటాయింపులకు సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి సో అప్పటి వరకు కేసీఆర్ ఆ 3 రోజులు మిగతా అంటే జనవరి 2వ తారీఖు కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, ఒకవేళ 3 జరిగితే 3వ తారీఖు వస్తారా అనేది అయితే మనకు తెలియదు. సో ఇప్పటివరకు అయితే 29వ తారీఖున మాత్రం సమావేశానికి కేసీఆర్ రాబోతున్నట్టుగా తెలిసింది. ఆ రోజు బిజినెస్ అంటే బీఎస్సీ సమావేశం ఉండదు, తర్వాతకి బీఎస్సీ సమావేశం ఉంటుంది. మొదటి రోజు సభ ఎప్పుడైనా బీఎస్సీ సమావేశం ఉండదు కాబట్టి మరి ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతారు అనేది చూడాలి. ఎందుకంటే తర్వాత బీఎస్సీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. అది ఒకవేళ జనవరి 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీ సమావేశం పెడితే ఆ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కావాలి. మరి రాకుండా ఉంటారా అనేది ఒక క్లారిటీ రావాల్సింది. 29వ తారీఖు అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నట్టుగా పార్టీలో చర్చ ఉంది. ఇంకొక వైపు కొంత లీకులు కూడా వస్తున్నాయి. సో అధికార పార్టీ నుంచి కూడా సవాళ్లు విసురుతున్నారు కాబట్టి ప్రస్తావాలు చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అవసరమైతే ఏమన్నా అవకాశం వస్తే అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశం లేకపోలేదని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఈ అన్ని అంశాలు చర్చకు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటే కేసీఆర్ ఉన్నట్టుగా ఆ సమావేశానికి హాజరైనటువంటి నేతలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి కేసీఆర్ నిర్ణయం ఎట్లా ఉంటుంది. గతంలో చాలా సార్లు అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు, మీడియా సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు, ఇట్లాంటి అంశాలు చాలా సార్లు చెప్పారు. కానీ ఈసారి మాత్రం మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదంటే ప్రచారంకు జరిగినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాలేదు, ఒకరోజు మాత్రం వచ్చి వెళ్లారు, కంటిన్యూగా రాలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా హాజరవుతాను, అందుబాటులో ఉంటాను కార్యకర్తలకు అన్నటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్పారు. కాబట్టి చూడాలి, మనకు 1-2 రోజుల్లో తెలుస్తుంది. 29వ తారీఖు కల్లా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.